వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ స్వర్ణశ్రీ గారు, లాప్రోస్కోపిక్ సర్జన్, అలాగే సీనియర్ గైనకాలజిస్ట్ కూడా. సో ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ అంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నప్పుడు నెక్స్ట్ ఏదో జరిగింది, మళ్ళీ పిల్లలు కావాలనుకుంటే ఏం చేయాలి, ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాము. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఇప్పుడు ఒకసారి పిల్లలు వద్దు అనుకొని ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు కావాలి అంటే అసలు అది ఎలా ప్రకృతి విరుద్ధం అంటారా, లేకపోతే ఆ పాసిబిలిటీ అనేది ఉందా? సో ఈ పాసిబిలిటీ అయితే ఉందమ్మా. సో అందుకనే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం అనేది యాక్చువల్గా అదొక పర్మనెంట్ ప్రొసీజర్. పర్మనెంట్ ప్రొసీజర్ అంటే చాలా ఆలోచించి మళ్ళీ అది దాన్ని రివర్స్ చెయ్యలేము, అంతే కదా పర్మనెంట్ అంటే మీనింగ్, అంటే ఎప్పటికీ. సో అలాగే కన్సెంట్ తీసుకుంటాం అనమాట. కన్సెంట్ అంటే సిగ్నేచర్. సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసే ముందు ఇది పర్మనెంట్ ప్రొసీజరు, మీకు మళ్ళీ దీని రివర్సల్ అవసరమా, ఒకవేళ అవసరమయ్యే సిచ్యువేషన్ ఉందా అని ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే చేస్తాం. బట్ ఒక్కొక్కసారి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల సర్జరీ అయిపోయాక, అంటే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుంది, ఇద్దరు ముగ్గురు పిల్లలు హ్యాపీగా ఉంటారు. సో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అనేది డిసైడ్ చేసుకొని చేయించేసుకుంటారు, ఎవరు లేడీస్ లేదా జెంట్స్ అయినా. చేయించుకున్నాక మరి దీనికి ఏదన్నా జరగచ్చు, లైక్ ఏదన్నా బేబీస్కి ఏదన్నా అవ్వడం కానీ, కొన్ని పర్సనల్ రీజన్స్ లైక్ రీమ్యారేజ్. సో వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, ఇలాంటి మళ్ళీ వచ్చి ఇలా క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది మా దగ్గర. మేడం మరి ఇలా ఆపరేషన్ చేయించుకున్నాను నేను, మరి పాసిబుల్ అవుతుందా అని. సో పాసిబుల్ అవుతుందమ్మా, బట్ నేను డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది అని అనను. అంటే వీ కెన్ డూ బట్ రిజల్ట్ వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ష్యూర్ ఆర్ నాట్. ఎందుకలా అంటున్నానంటే ఒక ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు ట్యూబ్స్ రెండు క్లోజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే ఏంటంటే గర్భసంచికి అటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి, పక్కన ఓవరీస్ ఉంటాయి. సో ఓవరీస్ నుంచి ఎగ్ పికప్ అనేది ట్యూబ్లోకి వెళ్ళినప్పుడే ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్. సో ఈ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అన్నప్పుడు ఒక లేడీకి చేస్తున్నప్పుడు ఈ ట్యూబ్స్ అనేది మధ్యలో కట్ చేసేస్తాం అనమాట. ట్యూబ్స్ అనేది ఏదైతే ఓవరీ నుంచి ఎగ్ పికప్ చేసుకొని యూట్రస్ లోకి కనెక్షన్ ఉంటుందో ఆ ట్యూబ్ అనేది కొంచెం లెంత్ ఉంటుంది, పొడగ్గానే ఉంటుంది, ఒక ఆల్మోస్ట్ 8 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది ట్యూబ్. సో దాన్ని మధ్యలో డిస్కనెక్ట్ చేసేస్తాం. ఓకే. సో మధ్యలో డిస్కనెక్ట్ చేసేసినప్పుడు అక్కడ స్కార్ అనేది ఫామ్ అయిపోతుంది. మనం ఏది కట్ చేసినా మళ్ళీ హీల్ అవుతుంది కదా. సో అది మళ్ళీ హీల్ అయినప్పుడు దాంట్లో ఉన్న దారి, ఎక్కడి నుంచి అయితే ఎగ్ పికప్ చేసుకొని అది లోపలికి వెళ్ళాలో ఆ దారి అనేది మధ్యలో కట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చేస్తాం మనం. అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ఇది ఒక సింపుల్ ప్రొసీజర్, జస్ట్ ట్యూబ్స్ అనేది కట్ చేసేస్తాం. సో ఇది మళ్ళీ మనకు బేబీ కావాలి అనుకున్నప్పుడు ఈ ట్యూబ్ ఏదైతే మనం కట్ చేసేసిన తర్వాత ట్యూబ్ ఇలా విడిపోతుంది కదా. సో అందుకనే ఎగ్ అనేది ఇంకా ట్రావెల్ అవ్వలేదు, ఇక్కడ నుంచి ఇటు పక్కకు రాలేదు. సో మనము మళ్ళీ దాన్ని జాయిన్ చేయాలి. సో ఇప్పుడు కట్ చేసేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ వే కూడా మూసుకుపోతుంది. అంటే ట్యూబ్గా ఉన్నప్పుడు ఇలా ఓపెన్ ఉంటుంది కదా, మనం కట్ చేసినప్పుడు ట్యూబ్ ఏమి ఇలా ఓపెన్ ఉండదు, దాని దారి అనేది ఇక్కడ స్కార్ ఫామ్ అయిపోయి క్లోజ్ అయిపోయి. ఓకే. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇటు ఫ్రెష్ చేసి ఎడ్జెస్, అప్పుడు మళ్ళీ లోపల దాని కెనాల్ ఓపెన్ ఉంటుంది, ఆ ఓపెన్ ఉన్న కెనాల్స్ ని మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చి చుట్టూ కుట్లేయడం అనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ సర్జరీ అమ్మా. కొంచెం మైక్రోస్కోపిక్ స్కిల్స్ ఉండాలి, లాప్రోస్కోపీతో చేస్తాము. ఎక్స్ట్రాడినరీ సర్జరీ. బట్ మనము ఆల్రెడీ విరిగిపోయిన దాన్ని మళ్ళీ మనం జాయిన్ చేస్తాం. సో దీని రిజల్ట్ ఎప్పుడు 100% చెప్పమమ్మా మనం. ఎందుకంటే ఇట్ ఈస్, నువ్వు ఇందాక అన్నట్టు ఇట్ ఈస్ అగెయిన్స్ట్ నేచర్. మనం ఒకసారి చేసేసాము, మళ్ళీ మనం జాయినింగ్ అనేది మనం దాన్ని ఫిజికల్ గా జాయిన్ చేస్తాం, బట్ అది ఫంక్షనల్ కెపాసిటీ. అంటే లోపల కొన్ని సీలియా అనే స్ట్రక్చర్స్ ఉంటాయి ట్యూబ్ లోపల, సన్నని బ్రష్ బ్రిజిల్స్ లాగా. సో దాట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద ఎగ్. ఎగ్ అనేది ఓవరీ నుంచి యూట్రస్ లోకి స్పర్మ్ తో మీట్ అయిన తర్వాత బేబీ అనేది ఫామ్ అయిన తర్వాత మళ్ళీ కదిలి అది మళ్ళీ యూట్రస్ లోకి వెళ్ళాలి. ఫర్టిలైజేషన్ ట్యూబ్ లోనే జరుగుతుంది, ఎగ్ స్పర్మ్ అనేది ట్యూబ్ లోనే మీట్ అవుతాయి, కానీ అది మళ్ళీ వెళ్ళి యూట్రస్ లో కూర్చోవాలి. సో ఆ ఫంక్షన్ ఆఫ్ ద ట్యూబ్ అనేది కూడా నార్మల్ అవ్వాలి. సో ఫిజికల్ గా మనము
విరిగిపోయిన ట్యూబ్ని జాయిన్ చేయడం. బట్ ఫంక్షనల్గా దాన్ని మనం ఏం చేయలేం. అవును. అవును. మ్యామ్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు అర్లీగా ఎవరు 20స్‌లోనో, 30స్‌లోనో ఇలా జరగదు. కొంత ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా! ఇఫ్ ఒక 35లో ఉన్నప్పుడు సమ్ ఏదో ఇష్యూస్ అయ్యి మళ్ళీ పిల్లలు కావాలనుకున్నప్పుడు వాళ్ళ బాడీ నార్మల్‌గానే సహకరించదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే అది కాంప్లికేట్ అవ్వదా? వస్తుందా అసలు? ఒక్కటమ్మా ట్యూబ్ మీద సర్జరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ రీకనలైజ్ చేసిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, ఎందుకు ఝాన్సీ 35 ఇయర్స్ దాటిన తర్వాతే అనుకోకలి. ఇప్పుడు కొంతమంది ఊళ్ళలో 23 ఇయర్స్కి 2 పిల్లలు అయిపోతారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రోజు కాన్పు అయితే రేపు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేసి పంపించేస్తారు. బికాస్ వాళ్ళు అడుగుతారు అనమాట, 2 పిల్లలు ఉన్నారు చాలు అని. ఇంకా చాలు. సో కాన్పు అయిన నెక్స్ట్ రోజే చేసేసుకుంటారు. ఓకే. సో 23-24 ఇయర్స్ లో కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం మన గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. అది మన జనాభాను తగ్గించడానికి, తర్వాత అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చి మళ్ళీ అబార్షన్స్ చేయించుకోకుండా యాక్చువల్గా అది చాలా మంచి పద్ధతి. బట్ ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో రీమ్యారేజెస్ ఏదన్నా ప్రాబ్లం అయ్యి పిల్లలు ఏదన్నా ఇది అవ్వడము, మళ్ళీ ఇంకొక బేబీ కావాలనుకోవడం, లేదా 2 పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మనం ఫైనాన్షియలీ స్టేబుల్ ఉన్నాం కదా, ఇప్పుడు మన 3వ బేబీ కూడా ప్లాన్, ఇట్లాంటి కేసెస్ కూడా వస్తుంటాయి. సో వేరియస్ రీజన్స్ వల్ల అడుగుతుంటారనమాట ఇది. బట్ ప్రొసీజర్ సక్సెస్ఫుల్ గా అయిపోతుందమ్మా. బట్ దాని రిజల్ట్ అనేది ఇట్ ఇస్ ఆల్వేస్ 50-50%. అండ్ ఇంకొకటి మాట కూడా చెప్తున్నాను, 2 ట్యూబ్స్ ఉంటాయి కదా, సో రెండింటినీ కూడా జాయిన్ చేస్తాం. సర్జరీ చేసినప్పుడు పిల్లలు పుట్టకుండా రెండింటిని కట్ చేసేస్తాం. ఈ ప్రొసీజర్ ని ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దాన్ని రీకెనలైజేషన్ ప్రొసీజర్ అంట. 2 పక్కల కూడా జాయిన్ చేసేస్తాం. సో రిజల్ట్ అనేది అట్లీస్ట్ ఒక ట్యూబ్ అన్నా పని చేసినా సరిపోతుంది కదా ప్రెగ్నెన్సీ. బట్ ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ స్కార్ ఉంటుంది, ట్యూబ్ పనిచేస్తుంది కానీ ఎంబ్రియో అనేది మూవ్ అయ్యి యూట్రస్ లోకి రాకుండా అక్కడే ఇరుక్కొని పోవచ్చు ఆ స్కార్ దగ్గర. సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. ఇవి కాకుండా మరి ఇంకొక మార్గం ఏదైనా ఉందా అంటే, పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిపోయింది కానీ పిల్లలు కావాలనే దానికి దే కెన్ గో ఫర్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. సో ట్యూబ్స్ తో సంబంధం లేదు, ఎగ్ రిట్రీవల్ చేసుకుంటారు, స్పర్మ్ తోని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అవుతుందా మ్యామ్? ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసినా కూడా ఎగ్ అనేది ఫామ్ అవుతుందా? ఎగ్ ఫామ్ అవ్వడం అనేది ఓవరీ ఫంక్షన్. ట్యూబ్ కి ఒకటే పని ఏంటది, ట్రావెలింగ్. ఎగ్ ట్రావెల్ అవ్వాలి ట్యూబ్ లోకి, అలాగే స్పర్మ్ అనేది ట్యూబ్ లోకి ట్రావెల్ అవ్వాలి, ట్యూబ్ లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ స్టెప్ ప్రెగ్నెన్సీకి, ట్యూబ్ లో జరుగుతుంది ఫర్టిలైజేషన్. ఆ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియో ఇంకా ఎగ్ ఫర్టిలైజ్ అయిపోయిన తర్వాత దాని ఎంబ్రియో అంటాం మనం, ఎందుకంటే ఇంకా అది ఎగ్ కాదు. ఎగ్ స్పర్మ్ మీట్ అయిపోయినాక ఫర్టిలైజేషన్ అయిపోయినాక ఇట్ ఇస్ కాల్డ్ ఎంబ్రియో. ఎంబ్రియో అనేది ట్రావెల్ అయ్యి యూట్రస్ లోకి వచ్చి అప్పుడు బిడ్డ ఫామ్ అవుతుంది. సో ట్యూబ్ ఫంక్షన్ ఏంటంటే ఎగ్ ని స్పర్మ్ ని మీట్ చేయడము, అండ్ దెన్ అక్కడ ఎంబ్రియో తయారైన తర్వాత దాన్ని మళ్ళీ యూట్రస్ లోకి పంపించడం. బట్ ఎగ్ ఫామ్ అవ్వడం అనేది ఓవరి పని. సో ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటది, పీరియడ్స్ వస్తూనే ఉంటాయి, ఎగ్ ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతూ ఉంటది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ ఆర్ రీకనలైజేషన్. ఎగ్ ఫార్మేషన్ అనేది ఏం స్టాప్ అవ్వదు, ప్రెగ్నెన్సీ ఒకటి రాకుండా ఉంటది. ఆ ఎగ్ స్పర్మ్ అనేది ఇంకా మీట్ అవ్వవు. ఎప్పుడైతే ట్యూబెక్టమీ చేసేస్తామో, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ ట్యూబ్స్ ఇది చేసేస్తామో, కట్ చేసేస్తామో, ఫర్టిలైజేషన్ అనేది అవ్వదు. ఇంకా ఎగ్ కెనాట్ మీట్ ద స్పర్మ్, స్పర్మ్ కెనాట్ మీట్ ద ఎగ్. బోత్ ఆర్ దేర్ బట్ దే డోంట్ మీట్ ఈచ్ అదర్. యాక్చువల్ గా మరి మీరు అన్నట్టు సక్సెస్ అనేది మన చేతిలో లేదు, మన చేతిలో లేదమ్మా. ఒక 50% అన్న పాజిటివ్ గా మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం డెఫినెట్ గా మోర్ దాన్ 50% రిజల్ట్ ఉంటుంది. బట్ మనం ఏం చెప్తామంటే 50% రిజల్ట్ ఉంటుందమ్మా. 50% బికాస్ యూ విల్ యూనైట్ ద ట్యూబ్స్. ఐ విల్ డూ అన్ ఎక్స్ట్రాడినరీ సర్జరీ అండ్ ఐ విల్ యూనైట్ ద ట్యూబ్స్. బట్ వాట్ అబౌట్ ద ఫంక్షన్? ఫంక్షన్ ట్యూబ్ మళ్ళీ అది తీసుకెళ్ళాలి కదా, ఎగ్ ని స్పర్మ్ ని మీట్ అయిన తర్వాత, ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత. మరి అది అక్కడే ఆగిపోయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుందా మనకు తెలియదు, లేదా సీలియా సరిగా ఫంక్షన్ చేయకుండా, దాని మూమెంట్ సరిగా ఫంక్షన్ అవ్వకుండా. ఇప్పుడు రీకనలైజేషన్ సర్జరీ అయ్యాక ఒక టెస్ట్ చేస్తామమ్మా, సర్జరీ సక్సెస్ఫుల్ గా అయిందా లేదా కనుక్కోవడానికి. హెచ్ఎస్జి అంటాం దాన్ని, హిస్ట్రోసాల్పింగోగ్రామ్. సో అది మన కింద నుంచి కొంచెం డై పంపించి పైన నుంచి ఎక్స్రే తీసినప్పుడు ట్యూబ్ ఏదైతే సర్జరీ అయిందో అది యూనైట్ అయిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఈవెన్ మనకు ట్యూబ్ యూనైట్ అయింది,
సర్జరీ సక్సెస్ఫుల్ అయినా కూడా ప్రెగ్నెన్సీస్ రాని వాళ్ళని కొంతమందిని చూస్తాం, లేదా ఎక్టోపిక్ రావచ్చు, లేదా సక్సెస్ అయిపోయి చక్కగా ప్రెగ్నెన్సీ డెలివరీ కూడా చేసున్నాం చాలా మంది. సో ద రిజల్ట్ ఇస్ ఆల్వేస్ బట్టి ట్యూబ్ ఫంక్షన్ ని బట్టి ఇవన్నిటిని బట్టి కూడా ద రిజల్ట్ ఇస్ ఆల్వేస్ ఫింగర్స్. 50% రిజల్ట్ అని మనం చెప్తున్నామంటే చాలా ఎక్కువ అని అర్థం. 50% రిజల్ట్ యు ఆర్ ప్రామిసింగ్ టు ద పేషెంట్ అంటే అది చాలా ఎక్కువ. ఓకే ఓకే. సో అందుకనే చాలా మందికి ఇప్పుడు ఇద్దరు పిల్లల్లో ఒక బేబీ ఏదన్నా ఇదైపోయి చనిపోయినప్పుడు, అమ్మ ఒక బేబీ ఉంది కదా పర్వాలేదు, సో మళ్ళీ నీకు రీకెనలైజేషన్ నీకు తప్పకుండా కావాలా, మళ్ళీ కొంచెం టైం తీసుకో అని సర్జరీ చేసే ముందు we will do repeated counseling for the patient. ఎందుకంటే మళ్ళీ ఎక్టోపిక్ రావచ్చు, ఎక్టోపిక్ వస్తే మళ్ళీ ఇంకో సర్జరీ చేయాలి అది క్లియర్ చేయడానికి, లేదా ఫెయిల్ అవ్వచ్చు. ఆశ పెట్టుకుంటారు కదా ఒకసారి రీకనలైజేషన్ అయిన తర్వాత, ఆశ అనేది ఉంటది కదా వస్తుంది అని. సో ఆశ అనేది ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు. సో ఇవన్నిటికీ ఇంపార్టెంట్ వచ్చి కౌన్సిలింగ్, ఇవన్నీ తెలుసుకొని అప్పుడు గో ఫార్వర్డ్ అయితే సర్జరీకి ద యాక్సెప్టబిలిటీ వాట్ ఎవర్ ద రిజల్ట్ పాజిటివ్ ఆర్ నెగటివ్, ద యాక్సెప్టబిలిటీ విల్ బి మోర్. ఓకే ఓకే. సో టెక్నాలజీ అనేది మన చేతిలో ఉంది, ఆపరేషన్స్ అయితే చేయొచ్చు, బట్ తర్వాత ఉండే రిజల్ట్ అనేది 50-50 ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇఫ్ నిజంగా మ్యామ్ చెప్పినట్టు అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఫేస్ చేసేలా ఉంటే అడాప్షన్ చేసుకోవచ్చు, టెస్ట్ ట్యూబ్ బేబీ చేసుకోవచ్చు, ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కాషియస్గా ఉండండి. ఈ మధ్య కొంచెం కొన్ని మిక్స్డ్ టాక్స్ కూడా వింటున్నాం కాబట్టి కన్సల్టెంట్ అయ్యే డాక్టర్ని కూడా జెన్యూన్గా చూస్ చేసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. అండ్ మీకు కూడా ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కల్పించే ప్రయత్నం మేము కూడా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.